నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9. హైదరాబాద్లో హై వోల్టేజ్ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక ఫైట్ సాగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారైన రెండు జట్ల మధ్య పోరు కావడంతో స్వేచ్ఛగా ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది బెంగళూరు టీం. ఇక పాయింట్ల పట్టికలో హైదరాబాద్ది థర్డ్ ప్లేస్. కాకపోతే గెలుపుతో లీగ్ దశను ముగించాలని అనుకుంటోంది బెంగళూరు. క్వాలిఫైర్ 1లో అడుగుపెట్టాలని సన్ రైజర్స్ చూస్తోంది. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉండడంతో ఈ స్టార్ క్రికెటర్ నుంచి మెరుపులుంటాయని అందరూ భావిస్తున్నారు. మరి కోహ్లీని కట్టడి చేయడానికి సన్ రైజర్స్ దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం. ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసన్ బ్యాట్ జలిపిస్తే ఉప్పల్ స్టేడియంలో మెరుపులు ఖాయంగా కనిపిస్తోంది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో మ్యాజిక్లుంటే ఎస్ఆర్హెచ్కు ఇబ్బందులు తప్పవు. మొత్తానికి ఐపీఎల్ తాజా సీజన్లో ఉప్పల్ స్టేడియంలో ఇదే లాస్ట్ మ్యాచ్ కావడంతో అభిమానులు సైతం భారీగా వస్తూ ఉన్నారు. రైట్, ప్రస్తుతం మనం డిబేట్లోకి వెళ్ళబోయే ముందు ప్రస్తుతం మా రిపోర్టర్ హరికృష్ణ సిద్ధంగా ఉన్నారు స్టేడియం వద్ద నుండి, ఉప్పల్ స్టేడియం వద్ద నుండి. అసలు మ్యాచ్ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంతమంది అభిమానులు ఇప్పటికీ చేరుకున్నారు, అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరికృష్ణ, ఏంటి అప్డేట్? ఉప్పల్ స్టేడియం వద్ద ఎలా ఉంది సిచ్యువేషన్? మరి కాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. 7 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే అభిమానులు భారీగా ఈ యొక్క ఉప్పల్ స్టేడియానికి అయితే చేరుకుంటున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ పట్టికలో సెకండ్ స్థానానికి చేరుకోవాలని చెప్పేసి ఎస్ఆర్హెచ్ భావిస్తుంది. అటు మొదటి స్థానాన్ని ప్రధానంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆర్సీబీ కూడా భావిస్తుంది. అయితే బ్యాటింగ్ లైనప్లో కూడా ఇరువురు టీంలు కూడా చాలా బాగున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో గెలిచి క్వాలిఫైర్ 1కి చేరుకోవాలని చెప్పేసి కూడా ఆరెంజ్ ఆర్మీ అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రెండు టీంలకు సంబంధించి కూడా మంచి ప్లేయర్లు ఉన్న నేపథ్యంలో కూడా ఆ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. ఇప్పటికే అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది అభిమానులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా అంటే ఈ మ్యాచ్ పైన ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా హోరీగా ఉన్నాయి. ఆర్సీబీ గెలవాలని కోరుకుని వచ్చాము అంత ఆంధ్ర నుంచి. టికెట్లు అయితే చాలా భారీగా పెంచారు, ఎందుకు పెంచారో తెలీదు, అంత కోహ్లీ గురించి అయి ఉంటుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే అసలు వెళ్ళారు. ఏదో ఇంకా మ్యాచ్కి సంబంధించి ప్రత్యేకంగా అంటే ఈ మ్యాచ్ జరుగుతుందని చెప్పేసి వచ్చారా, లేకపోతే ప్రత్యేకంగా ఆర్సీబీ మన కోహ్లీ గురించి వచ్చారు? కోహ్లీ 2 years తర్వాత ఆర్సీబీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చాడు కాబట్టి ఆడి కోసం వచ్చామన్నమాట. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే ఏది గెలుస్తుంది? కోహ్లీ ఆర్సీబీ సెంచరీ కూడా కొట్టాలని కోరుకుంటున్నాం అన్నమాట వచ్చాం కాబట్టి. ఓకే, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నాము. చాలా వరకు కూడా ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం కన్నా ఎక్కువ కోహ్లీని చూడడానికి ఎక్కువగా వచ్చామని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే టికెట్లకు సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా ఆన్లైన్లో టికెట్లు దొరకలేవని చెప్పేసి కూడా వారంతా కూడా అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు. దొరకని వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇక్కడికి స్టేడియం వద్దకు వచ్చి వారంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బ్లాక్ టికెట్లకు సంబంధించి ఇప్పటికే కొంత బ్లాక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ అయితే చేయడం జరిగింది. బ్లాక్ టికెట్లు ఎవరైతే విక్రయిస్తున్నారో వారి కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లారు. అయితే హైదరాబాద్ వేదికగా చివరి మ్యాచ్ కావడంతో కూడా హై వోల్టేజ్. హరికృష్ణ, అంటే చాలా మంది అభిమానులు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ కాకుండా ఒక క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే వాళ్ళు ఉన్నటువంటి సీటింగ్ పొజిషన్ ఇదంతా తెలిసేలా కూడా 1 గంట ముందే అక్కడికి చేరుకోవాలని పోలీసులు కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చేరుకుంటున్నట్లు. మరోవైపు ఈ బ్లాక్ టికెట్లు కూడా ఎక్కువగా దందా జరుగుతుంది, అరెస్ట్ చేశారని కూడా చెప్తున్నారు. వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే హైదరాబాద్ వేదికగా చివరి మ్యాచ్ కాబట్టి భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఈ యొక్క మ్యాచ్లో కోహ్లీ వస్తున్నాడు కాబట్టి భారీ ఎత్తున ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేటగిరీ వారిగా వారికి అయితే పార్కింగ్ కూడా కేటాయించడం జరిగింది. అయితే చాలా వరకు కూడా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో కూడా అంతా కూడా పబ్లిక్ సెక్టార్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో మెట్రో కానీ బస్సుల్లో కానీ ఇక్కడికి రావాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే ప్రేక్షకులను అయితే కోరడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో కూడా వారికి కూడా తగిన ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బ్లాక్ టికెట్లకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే చాలా వరకు కూడా ఆన్లైన్లో ప్రయత్నం చేశాం కానీ సరే
ఈ యొక్క టికెట్లు దొరకపోవడంతో చాలా వరకు కూడా ప్రేక్షకులు ఇక్కడ ఆఫ్లైన్లో ఏమైనా టికెట్లు అమ్ముతారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఈ యొక్క స్టేడియం దగ్గరికి అయితే పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో కూడా వారికి కొంత ఏదైతే బ్లాక్ మార్కెట్ కేటు వాళ్ళంతా కూడా ఇక్కడ టికెట్లు 1000 రూపాయల టికెట్లు దాదాపుగా 10,000కు 2,000 టికెట్లు దాదాపుగా 20,000కు 30,000 నుంచి 50,000 లక్ష రూపాయల వరకు కూడా వారికి అవకాశాన్ని ఏదైతే మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అభిమానుల యొక్క ప్రేమను ఆసరగా చేసుకొని ఈ యొక్క బ్లాక్ టికెట్లకు అయితే తెరదీశారు. అయితే పోలీసులు ఈ యొక్క వీటిపైన అయితే ప్రత్యేక ఫోకస్ చేశారు. ఎక్కడికక్కడ టికెట్లు అమ్ముతున్న వారందరినీ అరెస్ట్ చేసి పోలీసులకు అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి. మరి కాసేపట్లో అయితే ఈ యొక్క మ్యాచ్ ప్రారంభం కానుంది. రైట్ హరికృష్ణ, మీరు హోల్డ్లోనే ఉండండి, మనం డిబేట్లోకి వెళ్దాం. హైదరాబాద్లో హై వోల్టేజ్ ఐపీఎల్ మ్యాచ్కి సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక ఫైట్ సాగనుంది. ఇక ఇవాల్టి మ్యాచ్కి సంబంధించిన స్పెషల్ అప్డేట్స్ కోసం ప్రస్తుతం మనకి డిబేట్లో జాయిన్ అవుతున్నారు సుధీర్ మహావతి గారు, ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, అదేవిధంగా జనన్ కిరణ్ గారు, వారు కూడా స్పోర్ట్స్ అనలిస్ట్. ఇద్దరు కూడా మనకి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. ముందుగా సుధీర్ మహావతి గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. కిరణ్ గారికి కూడా నమస్కారం అండి. సుధీర్ గారు, చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ అంతా కూడా. ఈ ప్రస్తుతం ఏపీ నుంచి కూడా అభిమానులు వస్తూ ఉన్నారు ఈ మ్యాచ్ కోసం, ఎస్పెషల్లీ ఆర్సీబీలో ఉన్న కోహ్లీ కోసం, ఇటు ఎస్ఆర్హెచ్ టీం కోసం హైదరాబాద్. సో ఎలా ఉండబోతుంది వాళ్ళ మ్యాచ్, ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు? డెఫినెట్లీ ఎక్సైటింగ్ గా ఉంటుంది, డౌట్ లేదు. ఎందుకంటే టూ టీమ్స్ మన అందరికీ తెలిసిందే. చేద్దు స్టార్టింగ్ మ్యాచ్ లో ఇద్దరు ఆడారు అండ్ ఐ వాస్ దేర్ ఇన్ బెంగళూరు. యాక్చువల్లీ అది కూడా చాలా హై స్కోరింగ్ మ్యాచ్, 200+ స్కోర్ చేసింది హైదరాబాద్. ఆ తర్వాత బెంగళూరు ఎఫర్ట్లెస్ గానే చేంజ్ చేశారు దాన్ని. అండ్ ఆ మ్యాచ్ లో కూడా కోహ్లీ చక్కగా ఆడాడు. తర్వాత సాల్ట్ వాస్ దేర్. సాల్ట్ అఫ్ కోర్స్ లాస్ట్ 4-5 మ్యాచెస్ ఆడటం లేదు. బట్ యూనో ఇప్పటివరకు అయితే బెంగళూరు నేను అనుకుంటాను టాప్ పొజిషన్ లో ఉండడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు ఉండడానికి కారణాలు కూడా చాలా చాలా బలమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అన్ని రంగాల్లో అన్ని డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు రాణిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళకు బ్యాటింగ్ లో, బౌలింగ్ లో, తర్వాత ఫీల్డింగ్ లో అద్భుతమైనటువంటి స్ట్రెంత్ ఉంది. తర్వాత టాప్ ఆర్డర్ అంతా కూడా అద్భుతం. టాప్ ఆర్డర్ లో ఆఫ్ కోర్స్ నాట్ టు టాక్ అబౌట్ విరాట్ కోహ్లీ. అతని విషయం ఎంత చెప్పా కానీ తక్కువనే. సో విరాట్ కోహ్లీ వికెట్ నేను అనుకుంటాను ఇట్ విల్ బి వెరీ కీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టుగా వాళ్ళు దే హావ్ టు ట్రై ఫర్ విన్ టు బి ఇన్ ది టాప్ 2 spots యాక్చువల్లీ. ఎందుకంటే టాప్ 2 spots లో ఉన్న టీమ్స్ కు డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. డైరెక్ట్ గా ఫైనల్ ఎంట్రీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కనుక దే హావ్ టు ట్రై ఫర్ దట్ ఫస్ట్ చందు యాక్చువల్లీ. బట్ సుధీర్ గారు, ఆర్సీబీ ఆ ఛాన్స్ ఇస్తుందా? బికాస్ ఆర్సీబీ బ్యాటింగ్ లైన్అప్ స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ స్ట్రాంగ్ గా ఉంది, ఫీల్డింగ్ లో కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ కనబడుతుంది. గత మ్యాచ్ లో లానే ఎస్ఆర్హెచ్ 200+ స్కోర్ చేసే అవకాశం ఉందా బ్యాటింగ్ చేసి? ఒకవేళ బౌలింగ్ చేస్తే ఎంత చేయాల్సినటువంటి అవసరం ఉంది? ఎలా కట్టడి చేయాలి ఆర్సీబీని? ఎందుకంటే 3 నుంచి 2 లో స్కోరింగ్ మ్యాచెస్ ఆల్సో హైదరాబాద్ లో 150, 140 అరౌండ్ స్కోర్స్ కూడా మనం చూసాం. కపుల్ ఆఫ్ బిగ్ స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. బట్ ఈ రోజు వికెట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు చందు. ఒకవేళ మంచి వికెట్ తయారు చేసినట్లయితే హైదరాబాద్ ఎప్పుడు కూడా రన్ స్కోరింగ్ కు పెట్టిన పేరని చెప్పాలి. ఎప్పుడు కూడా మంచి మంచి బిగ్ స్కోర్స్ చూస్తాం ఇక్కడ. సో వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ స్కోరింగ్ మ్యాచ్ ఇన్ హైదరాబాద్ టుడే. బికాస్ వికెట్స్ జనరల్ గా అలాగే ఉంటాయి కనుక ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ చూసేందుకు ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. రైట్, మాట్లాడదామండి. జన్ కిరణ్ గారు, సో మీరేం చెప్తారు? ఇవాళ ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ అనేది ఎలా కట్టడి చేయబోతుంది కోహ్లీని? ఎందుకంటే మంచి ప్లేయర్సే ఉన్నారు ఇటు కూడా, బట్ కోహ్లీని కట్టడి చేయడం అనేది కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది టీం? ఖచ్చితంగా మ్యాచ్ చాలా రసవత్రంగా ఉంటది. ఎందుకంటే ఇది ఈ లీగ్ లో లాస్ట్ మ్యాచ్ కాబట్టి అందులో ఎస్ఆర్హెచ్ కి హోమ్ గ్రౌండ్. అందులో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది బెంగళూరు పైన, 200 కొట్టి కూడా ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్ కసిగా ఉంటది, ప్రేక్షకుల యొక్క ఆదరణ ఎక్కువ ఉంటది. ఇప్పుడు 2 టీములకు ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఒక్కడున్నాడు అంటే విరాట్ కోహ్లీ కోసం ఏ గ్రౌండ్ పోయినా గానీ అతని యొక్క అభిమానులు హోరెత్తిచ్చేస్తారు. ఇప్పుడు ఎవరికి హెల్ప్ గా అంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ ఉంటే ఒక పక్క బౌలింగ్ చేస్తూ ఉన్నా, ఈ పక్క వికెట్లు పడుతున్నా కానీ విరాట్ కోహ్లీ క్రీజ్ లో ఉంటే విరాట్ కోహ్లీ కోసం కొట్టే బౌండరీలు, సిక్సర్ల కోసం ఎంకరేజ్ చేస్తున్నారా, లేకపోతే పడే వికెట్ల కోసం ఎంకరేజ్ చేస్తున్నారా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు హైదరాబాద్ గ్రౌండ్ నిండిపోయి ఉంటది అభిమానుల యొక్క ప్రేమతో. కాబట్టి మ్యాచ్ ఒక విధంగా చూస్తే 2 పక్కల అంటే ఒకే టీమ్ కి ఫేవర్ అని కాకుండా ఈ పక్క కూడా విరాట్ కోహ్లీ ఉండడం ద్వారా ఇద్దరికి మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అయితే మంచి మ్యాచ్ అయితే మనం చూడొచ్చు. ఈ రోజు కూడా మనం చూస్తే అంటే ఇక్కడ పాయింట్స్ టేబుల్ చూసుకున్నా
పాయింట్స్ టేబుల్ చూసుకున్నా ఫస్ట్ ప్లేస్లో బెంగళూరు ఆల్రెడీ ఉంది, సెకండ్ ప్లేస్లో జీటీ ఉంది. మరి ఎస్ఆర్హెచ్ ఇవాళ అది సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా సత్తా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే గెలుపుతో లీగ్ దశను ముగించాలనుకుని బెంగళూరు అనుకుంటుంది కాబట్టి ఆ దిశగా బెంగళూరు గెలుపు దిశగా ముందుకు వెళ్ళే ప్రెషర్ అనేది ఎస్ఆర్హెచ్పై ఉండే అవకాశం ఉంది. ఆ ప్రెషర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి వాళ్ళు? ప్రెజర్ ఎప్పుడు కూడా క్రికెట్ లో ఎప్పుడు ప్రెజర్ అని ఎవరైతే ఫీల్ అవుతారో అది కామన్ గా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే కపిల్ దేవ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ప్రెజర్ ఏంటి, ప్రెజర్ యూ హ్యావ్ టు టేక్ ప్లెజర్, అంటే ప్లెజర్ గా తీసుకోవాలి, ఆనందంగా తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రెజర్ అని అనుకుంటావో దాని కుక్కర్ కాదు కదా, లేకపోతే ఇంకేదైనా వర్క్ కాదు కదా. ఆట అనేది ఆటను ఆస్వాదించాలంటే ప్లెజర్ గా ఉండాలి, అప్పుడే ఆట బాగుంటది. ప్రెజర్ కుక్కర్ కాదు కదా ప్రెజర్ అని ఫీల్ అవడానికి. ప్రెజర్ అని ఫీల్ అయితే ఆ రోజు మ్యాచ్ అది కాదండి. ఏ బ్యాట్స్మెన్ ప్రెజర్ గా ఫీల్ అవుతాడో ఆ రోజు స్కోర్ రాదు. ఏ బ్యాట్స్మెన్ అయితే ప్రెజర్ గా ఉంటాడో అది ఆ రోజు స్కోర్ వస్తుంది. ఏ బౌలర్ అయితే ప్రెజర్ ఫీల్ అవుతాడో అతను బంతిని ఎక్కడ వేస్తున్నాడో తనకు తెలియదు, ఏడబడితే ఆడేస్తాడు, విపరీతంగా బౌండరీలు వచ్చేస్తాయి. ప్లెజర్ ఫీల్ అవ్వాలి, ఇష్టపడాలి, దాన్ని ఆస్వాదించాలి. అప్పుడే ఒక మంచి బౌలర్ దగ్గర మంచి లైన్ లెంత్ బాల్ పడుతుంది, ఒక బ్యాట్స్మెన్ దగ్గర చక్కగా క్రికెటింగ్ స్కోర్స్ చూడగలుగుతాం, మంచి మ్యాచ్ చూడగలుగుతాం. ఖచ్చితంగా అయితే ఈ మ్యాచ్ ఉంటే 160 లోపల ఫస్ట్ బ్యాటింగ్ 160 లోపలన్నా కట్టడి అవ్వాలి, లేదంటే 230 220 ప్లస్ ఆరాంగా స్కోర్ వెళ్ళిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగడం గ్యారంటీ. ఇప్పుడున్న పిచ్ ఎలా సార్ చెప్పినట్టు అది డిఫరెంట్ గా ఉంటది. ఈ రోజు ఏం పిచ్ రెడీ చేశారు తెలియదు కాబట్టి ఆ పిచ్ పైన ఉంటే మినిమం 160 లోపల ఉండాలి, లేదంటే 220 ప్లస్ వెళ్ళిపోతుంది ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే. నాకు తెలిసి టాస్ గెలిస్తే చేసింగ్కే వెళ్తారు ఈ పిచ్ పైన. రైట్. సుధీర్ గారు మీరేమంటారు? అంటే ఈ పిచ్ దేనికి అనుకూలం, బ్యాటింగ్ బౌలింగ్ అన్న విషయం చూసినా కూడా గత మ్యాచ్ల అనుభవాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చందు, కిరణ్ ఆల్సో నోస్ దట్ ఎక్కువగా బౌన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి బౌన్స్ మీకు హైదరాబాద్ లో ఉన్నటువంటి బౌన్స్ ఎక్కువగా మీకు ఎక్కడ కూడా కనబడదు. సో బౌన్స్ ఉంది అంటే T20 లాంటి ఫార్మాట్ లో బ్యాటింగ్ కూడా అనుకూలంగా కండిషన్స్ ఉంటాయి. మీరు చూడండి హైదరాబాద్ చరిత్రలో తీసుకున్నట్లయితే ఐపీఎల్ చరిత్రలో చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ చూసాం. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఐ థింక్ చందు ఒక మ్యాచ్ అయితే 240 ప్లస్ స్కోర్ చేసిన తర్వాత దాన్ని చేంజ్ చేయడం చూసాం. పంజాబ్ స్కోర్ 240 ప్లస్ ఆయన హైదరాబాద్ దాన్ని చేంజ్ చేశారు. సో అటువంటి మ్యాచెస్ కూడా మనం చూసాం. బట్ ఈ సంవత్సరం కొంచెం కపుల్ ఆఫ్ లో స్కోరింగ్ మ్యాచెస్ చూసాం మనం, ఎందుకంటే లో బౌన్స్ అనేది కనబడింది. బట్ జనరల్ గా అయితే హైదరాబాద్ వికెట్ ఐ థింక్ ఇట్స్ ఫేవరబుల్ ఫర్ బ్యాటర్స్ అండి, ఎందుకంటే మీకు బ్యాట్ పైన చక్కగా బాల్ వస్తుంది అండ్ అనుకున్నాగా హిట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కనుక ఐ థింక్ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఈ రోజు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్రతిసారి ఎస్ఆర్హెచ్ గెలవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు హోమ్ గ్రౌండ్లో ఆడేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ ఎస్ఆర్హెచ్తో పాటు ఆర్సీబీ కోహ్లీ ఉండడంతో ఆర్సీబీ గెలవాలని ఏపీ నుంచి కూడా చాలా మంది మ్యాచ్ చూడడానికి వస్తూ ఉన్నారు. సో ఒకవేళ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో గెలవాలని ఇక్కడ మెజారిటీ కోరుకుంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి కోహ్లీని కట్టడి చేయడానికి ఒకవేళ కోహ్లీ ఫామ్లో ఉంటే? I think Pat Cummins, is the only one who can control Virat Kohli. ఎందుకంటే మిగతా వాళ్ళకు నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు. ఇంగే కానివ్వండి, హుసేన్ కానీ, కమిన్స్ అండ్ మలింగా ఈ ఇద్దరులో నేను అనుకుంటాను స్టార్టింగ్ పవర్ ప్లే లో కట్టడి చేయాలంటే వీళ్ళిద్దరికీ సాధ్యం అవుతుంది. అండ్ కమిన్స్ కి అబిలిటీ ఉంది కూడా మనందరికీ తెలుసు. అండ్ చక్కటి లైన్ లెంత్ లో కూడా బాల్స్ వేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ లో కూడా కొన్ని వికెట్లు తీసుకున్నాడు అండ్ మంచి రిథమ్ మూమెంటం ఉంది అతనికి అండ్ ఫిట్ గానే కనబడుతున్నాడు. అతడు ఆడుతున్నప్పటి నుంచి అయితే ఎటువంటి ఫిట్నెస్ ప్రాబ్లమ్ చూడలేదు కనుక ఐ థింక్ కమిన్స్ ఈస్ ద ఓన్లీ వన్ హూ కెన్ గెట్ కోహ్లీ అవుట్ యాక్చువల్లీ. ఎందుకంటే చాలా సార్లు కోహ్లీకి బౌలింగ్ చేశాడు టెస్ట్ మ్యాచెస్ లో, వన్ డేస్ లో, T20 లో కనుక ఐ థింక్ ఈస్ ద వన్ హూ కెన్ డూ దట్ ట్రిక్ అని నాకు అనిపిస్తుంది చందు. రైట్. జన్ కిరణ్ గారు, క్లాసెన్ ఒకవేళ బ్యాటింగ్లో మెరుపులు కురిపిస్తే సన్ రైజర్స్ హైదరాబాద్లో ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడైతే మనకు సన్ రైజర్స్ భారీ స్కోర్ చేస్తోంది అంటే దానికి కారణం ఏమంటే ఓపెనర్స్. ఆ హెడ్ మరి మన ఇద్దరు కలిసి అభిషేక్ శర్మ వీళ్ళిద్దరు కలిసి ఒక భారీ స్టార్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే భారీ స్కోర్ వెళ్తుంది ఎస్ఆర్హెచ్. వీళ్ళిద్దరు వికెట్ కానీ తొందరగా కోల్పోతే ఒక మ్యాచ్ మాత్రమే కొట్టగలిగింది, అది కూడా ఇషాంత్ కిషన్ ఒక 90 ఎప్పుడో కొట్టాడు. ఆ మ్యాచ్ మాత్రమే లాక్కు రాగలిగారు. మిగతా మ్యాచ్లంతా కూడా మన అభిషేక్ శర్మ అండ్ హెడ్ వీళ్ళ తర్వాత క్లాసెన్ గురించి చెప్పాల్సిన పని లేదండి. ద నెంబర్ 1 టాప్ మోస్ట్ కూలెస్ట్ బ్యాట్స్మెన్ క్లాసెన్. మిడిల్ ఆర్డర్ లో 500 ప్లస్ స్కోర్ తో టాప్ 5 లో ఉన్నాడు క్లాసెన్. ఎంత క్లాస్ గా ఆడతాడంటే ప్రతి బ్యాట్స్మెన్ క్లాసెన్ చూసి హౌ టు బ్యాట్ అనేది నేర్చుకోవాలి. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే అతని యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటది అనేది క్లాసెన్ చూసి నేర్చుకోవాలి. ఆ విధంగా అంత చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు క్లాసెన్. కాబట్టి క్లాసెన్ నిలబడ్డాడు అంటే
స్ట్రైక్ రేట్ 140 150 ఉంటది. కొంచెం నిలబడ్డాడంటే 220 230 కూడా కొట్టగల కెపాసిటీ కలిగినటువంటి ఏకైక బ్యాట్స్మెన్ క్లాసన్. కానీ మనం అనుకున్నట్టు విరాట్ కోహ్లీ పాత్ర ఎలా ఉంటదంటే ఈ మ్యాచ్ లో ఒక ఎండ్ నిలబడతాడు. విరాట్ కోహ్లీ నిలబడి 140 160 స్ట్రైక్ రేట్ తో మ్యాచ్ ని లాక్కుంటూ పోతాడు. తన సహచరులు ఎవరైతే పడికల్ కావచ్చు, ఓపెనర్ కావచ్చు, వీళ్ళు వస్తూ ఉంటారో వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు విరాట్ కోహ్లీ. వాళ్ళు 200+ స్ట్రైక్ రేట్ కొట్టడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని విరాట్ కోహ్లీ ఇస్తాడు. ఇక్కడ విరాట్ కోహ్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు. 10 ఓవర్లు ఉన్నాడంటే చాలు, ఆటోమేటిక్ గా బెంగళూరు స్కోర్ 200+ దాటిచ్చేస్తాడు. విరాట్ కోహ్లీ కొట్టకపోయినా తన దగ్గర ఉన్నటువంటి స్ట్రెంత్ ఏమిరా అంటే ఆ ఫిట్నెస్. ప్రపంచమంతా అంటే క్రికెటర్స్ కావచ్చు, ఎనీ స్పోర్ట్స్ మెన్ కావచ్చు, ఫిట్నెస్ అంటే ఎట్లా మెయింటైన్ చేయాలని విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలి. అంత చక్కటి ఫిట్నెస్ తో ఎంత ఫాస్ట్ రన్అప్ చేస్తుంటాడు అంటే ఎదుటి బ్యాట్స్మెన్ కి బూస్ట్ ఇస్తుంటాడు. అతను విరాట్ కోహ్లీ ఉన్నంత వరకు ఆ పక్క ఉన్నటువంటి బ్యాట్స్మెన్ 200+ స్ట్రైక్ రేట్ అవలీలుగా కొట్టగలుగుతాడు. కాబట్టి అదే కిరణ్ గారు, అతని రన్స్, కోహ్లీ రన్స్ ప్రభావం కూడా ఎలా ఉంటుంది ఈ మ్యాచ్ లో? కోహ్లీ రన్స్ కూడా ఎంత ఎఫెక్ట్ అవుతాయి ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా? కోహ్లీ రన్స్ కీలకం. కోహ్లీ నిలబడితేనే, కోహ్లీ ఒక సైడ్ ఉంటేనే వీళ్ళు స్కోర్ లాగలుగుతారు అటు సైడ్ వాళ్ళు. లేదంటే అది రకమైన ప్రెజర్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అప్పుడే ప్రెజర్ అనేది కోహ్లీ ఉన్నంత వరకు ప్రెజర్ గా ఆడతారు ఆపోజిట్ బ్యాట్స్మెన్. కోహ్లీ లేడర్ అంటే ప్రెజర్ ఫీల్ అనేది అప్పుడు ఫీల్ అవుతారు వాళ్ళు. ఏంటి అనేది ఖచ్చితంగా కోహ్లీ అనేది మినిమం ఒక 50+ 50+ కొట్టగలిగినాడు అంటే ఆటోమేటిక్ గా స్కోర్ 200+ కి వెళ్ళిపోతుంది. ఆర్సీబీ స్కోరు ఏమాత్రం డౌట్ లేదు, ఫుల్ బెంచ్కి వెళ్ళిపోతుంది. రైట్ సుధీర్ గారు, ఇవాళ ఎస్ఆర్ఎస్ టీం సంబంధించి చూసుకుంటే అభిషేక్ శర్మ కావచ్చు, ఇషాన్ కిషన్ కావచ్చు, క్లాసన్ కావచ్చు, మెరుపులు జుల్పిస్తారా? సో వీళ్ళు ముగ్గురు కీలకం కాబోతున్నారా? ఇంకెవరైనా ప్లేయర్స్ గురించి చెప్తారా? ఐ థింక్ మీకు ఎవ్రీ మ్యాచ్ లో అందరూ ఆర్డర్ చందు, టాప్ 4 బ్యాటర్స్ లో ఇద్దరు రాణించా సరిపోతుంది. అభిషేక్ శర్మ ఆఫ్ కోర్స్ 10-15 ఓవర్స్ ఉన్నట్లయితే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ అట్లాగే అభిషేక్ శర్మ కాకుండా ట్రావిస్ హెడ్ ఉన్నా పర్వాలేదు. అంటే టాప్ 3-4 బ్యాటర్స్ లో ఏ ఒక్క బ్యాటర్ అయినా కానీ 10-15 ఓవర్స్ వరకు ఉన్నట్లయితే హైదరాబాద్ కెన్ పుట్ అప్ డీసెంట్ టోటల్. ఎందుకంటే ముఖ్యంగా ఆధారపడేది అభిషేక్ శర్మ పైన హైదరాబాద్ లోనైతే మనందరికీ తెలుసు. ట్రావిస్ హెడ్ అఫ్ కోర్స్ ఈ సంవత్సరం అంతా అనుకున్నట్టుగా ఫామ్ కనబడలేదు. కపుల్ ఆఫ్ గుడ్ ఇన్నింగ్స్ చూసాం కానీ బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే చెప్పుకోదగ్గ లేదతంది. సో అభిషేక్ శర్మ నేను అనుకుంటాను ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ కీ ఫర్ హైదరాబాద్. అతని వికెట్ అనేది ఇట్స్ చాలా ఇంపార్టెంట్ ఆర్సీబీ కూడా. ఎందుకంటే అండ్ మరొకటి ఏంటంటే వి ఆల్ నో దట్ భువనేశ్వర్ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ ఇన్ హైదరాబాద్. అండ్ అతనికి కూడా వికెట్ చాలా తెలుసు, ఎక్కడ ఎలా బంతి వేయాలి, మూవ్ అయినప్పుడు లేకుంటే బౌన్స్ ఎలా ఉంటుంది అన్న విషయం చాలా అతడు జడ్జి చేయగలుగుతాడు వికెట్. ఎందుకంటే చాలా సంవత్సరాలు హైదరాబాద్ ఆడాడు కనుక ఐ థింక్ అడ్వాంటేజ్ కూడా తీసుకునే ఉంటుంది భువనేశ్వర్ కుమార్. రైట్, అంటే ఇవాళ గెలుపు అవకాశాలు ఉన్న నేపథ్యంలో రెండు టీంలకు సంబంధించి చూసుకుంటే బ్యాటింగ్ పరంగా బ్యాటింగ్ ఎంచుకుంటే టాస్ గెలిచి ఎంత స్కోర్ చేయాలి, బౌలింగ్ తీసుకుంటే ఎంత స్కోర్ చేయాలి? అంటే బౌలింగ్ పరంగా చూసినా 11 ఓవర్లలో ఎంత స్కోర్ దాటాలి? ఐ థింక్ 180+ ఒకవేళ స్టార్టింగ్ లో బ్యాటింగ్ చేసినట్లయితే స్కోర్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ వికెట్ పైన. ఎందుకంటే అఫ్ కోర్స్ మనం చూసాం కానీ 150 160 అరౌండ్ స్కోర్స్ చేంజ్ చేయడం గెలవడం కానీ, బట్ ఈ రోజు మ్యాచ్ లో నేను అనుకుంటాను ఒక డిఫరెంట్ వికెట్ ఉండొచ్చు అండ్ ఎక్కువగా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను చందు. అండ్ 180+ ఒకవేళ స్కోర్ చేసినట్లయితే హైదరాబాద్ కు ఉన్నటువంటి బౌలింగ్ తోటి కట్టడి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ ఆర్సీబీ కూడా సేమ్, ఎందుకంటే వాళ్ళకు కూడా హేజల్వుడ్, భువనేశ్వర్, తర్వాత రుణాల్ పాండ్యా ఒక డిఫరెంట్ బౌలర్ గా మారుతున్నాడు. తర్వాత సుయాష్ ఆడిస్తారా, శర్మ ఆడిస్తారా, లేకుంటే మిగతా ఎవరిని ఆడిస్తారో తెలియదు కానీ బట్ ఈ 2 బౌలర్స్ ని ఫేస్ చేయడం అంత ఈజీగా కూడా కనబట్టలేదు. అండ్ దే హావ్ బీన్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ ఇన్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్ చందు. రైట్, కిరణ్ గారు. భువనేశ్వర్ కుమార్ ప్లస్ బెంగళూరుకి భువనేశ్వర్ కుమార్ గానే మన అభిషేక్ గారు ఆడుకోగలిగితే అతను స్వింగ్ బౌలింగ్ ఫస్ట్ ఓవర్ టెంప్ట్ గానీ ఆడుకోగలిగాడు అంటే తర్వాత ఆటోమేటిక్ గా స్కోర్ చేయగలుగుతాడు అభిషేక్. భువనేశ్వర్ కుమార్ ని కొడదామని తొందరపడి ఆడరా అంటే ఆ స్వింగ్ బౌలింగ్ కి తను ఆడుతున్నటువంటి లెఫ్ట్ డామినేషన్ షాట్స్ ఎక్కువ కొడతాడు. అప్పుడప్పుడు మాత్రమే బోత్ హ్యాండ్స్ కోఆర్డినేషన్ తో షాట్లు కొడతాడు. ఒక్కొక్కసారి తొందరపడ్డప్పుడు ఏమంటే ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ డామినేషన్ తో కొడతాడు. లెఫ్ట్ హ్యాండ్ డామినేషన్ కొట్టినప్పుడు ఆ స్వింగ్ బౌలింగ్ ఏమవుతుంది అంటే బాల్ క్లియర్ కాకుండా ఎయిర్ లోకి వెళ్ళిపోతుంది, ఎడ్జ్ తీసుకొని ఎయిర్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి వెయిట్ చేసి బోత్ హ్యాండ్స్ కోఆర్డినేషన్ తో ఫస్ట్ 6 ఓవర్స్ ఆడగలిగాడు అంటే అభిషేక్ శర్మ ఖచ్చితంగా భారీ స్కోర్ కి అయితే తీసుకెళ్లొచ్చు. కానీ ఈ మంచి భువనేశ్వర్ ద నెంబర్ 1 ట్రస్టబుల్ బౌలర్ ఎవరైనా ఉన్నారు అంటే భువనేశ్వర్ అక్కడ ఎటువంటి యాంగ్జైటీ లేకుండా
ప్రశాంతంగా నాకు బాల్ ఇచ్చారు, 6 బాల్ వేయాలా, నేను ఈ ఓవర్ నాకు ఇచ్చారు 6 బాల్స్ వేయాలా అని చెప్పేసి పద్ధతిగా ఎక్కడ వేయాలా లైన్ అండ్ లెంత్ చూసుకుంటూ ఆ స్వింగ్ తో 130+ బౌలింగ్ లో స్వింగ్ తో ఒక బౌలింగ్ వేయగలిగే బౌలర్ ఎవరైనా ఉన్నారంటే మన భారత్ లో కంట్రోల్డ్ గా అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ 2 వేయగలుగుతాడు ఒకే లైన్ అండ్ లెంత్ లో. అది బోనస్ ఉన్నటువంటి టాలెంట్. కాబట్టి అతనికి గౌరవించి తొందరపాటు చర్యలు లేకుండా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయగలిగితే అభిషేక్ శర్మ సార్ అన్నట్టు హెడ్ ఈ సీజన్ లో హెడ్ పని చేయలేదు సరిగా. కాబట్టి తన స్కోర్ అంత భారీగా చేయలేకపోతున్నాడు. అభిషేక్ శర్మ లాక్కొని వస్తున్నాడు. దాని తర్వాత ఇషాన్ కిషన్, మళ్ళీ క్లాసెన్, మళ్ళీ మన నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కంటిన్యూగా ఉన్నారు కాబట్టి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అదే విధంగా ఈ పక్క కూడా సార్ చెప్పినట్టు ప్రణాల్ పాండ్యా వైవిధ్యంగా బౌలింగ్ చేస్తున్నాడు. మొన్న మ్యాచ్ సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు ఆల్రౌండర్ గా. కాబట్టి ఇరు టీముల్లో ఏమాత్రం ఇది తక్కువ అది ఎక్కువ అని చెప్పడానికి లేదు. కాబట్టి వీళ్ళు టాప్ లో ఉన్నారు. కానీ టాప్ లో బెంగళూరు ఉంది కాబట్టి మీరు అంటున్నట్లు ప్రెషర్ లేకుండా ప్లెజర్తో ఆడాలని మీరు చెప్తున్నా కూడా ఎంతో కొంత ప్రెషర్ ఉంటుంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎస్ఆర్హెచ్ టీంలో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు? ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళు ఈ మధ్య వాళ్ళు యూనిటీ బాగుంది. అంటే ఆ డిస్కషన్ కావచ్చు, మాట్లాడుతున్నప్పుడు నాన్ స్ట్రైకర్ తెలుస్తుంది స్ట్రైకర్ ఏ విధంగా బ్యాట్ చేస్తున్నాడు, ఎట్లా అప్రోచ్ అవుతున్నాడు అని. ఆ నాన్ స్ట్రైకర్ గాన రాంగ్ అప్రోచ్ లో వెళ్ళినప్పుడు, లక్కీగా అవుట్ కాకుండా ఉన్నప్పుడు నాన్ స్ట్రైకర్ హింట్ ఇవ్వాలి. నువ్వు ఈ విధంగా అప్రోచ్ అవుతున్నావు, రిలాక్స్ చేసుకో, బాడీని యాక్టివ్ అవ్వు, హుషారుగా బాల్ పైకి రా అని చెప్పగలిగే అంత ఆ తను వాళ్ళ మధ్యగానే ఉంటే గన ఇమ్మీడియట్ గా నెక్స్ట్ బాల్ కు బ్యాట్స్మెన్ స్ట్రైకర్ రెడీ అవ్వగలుగుతాడు ఒక చిన్న మిస్టేక్ జరిగినా గానీ. కాబట్టి వాళ్ళ కోఆర్డినేషన్ ఉండాలి. ఎస్ఆర్హెచ్ టీం ముందుకు బ్యాట్స్మెన్స్ టీం లాక్కొని పోవాలంటే బ్యాట్స్మెన్ కి నాన్ స్ట్రైకర్ కి ఇద్దరి మధ్య ఆ మంచి రిలేషన్షిప్ అనేది ఉంటే గన ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకుంటూ మంచి భారీ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అలానే మెరుగైన టాప్ ఆర్డర్లో బెంగళూరు టీం ఎలాంటి స్ట్రాటజీలు ప్రయోగించే అవకాశం ఉంది ఈ మ్యాచ్కి సంబంధించి ఎస్పెషల్లీ? ఎందుకంటే గెలిచే లీగ్ దశని కంప్లీట్ చేయాలనుకుని బెంగళూరు అనుకుంటుంది కాబట్టి, సో ఏమైనా స్ట్రాటజీస్ ఉపయోగించే అవకాశం ఉందా? ఖచ్చితంగా స్ట్రాటజీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిచేదాన్ని బట్టే వాళ్ళు ప్లే ఆఫ్స్ లో 1-2 ఖచ్చితంగా 1 or 2 ఖచ్చితంగా 1 లోనే ఉంటది. ఎందుకంటే రన్ రేటు 1+ ఉంది వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా ఓడిపోయినా కానీ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి అంత దిగులు అయితే లేదు. సెకండ్ థర్డ్ ప్లేస్ కి ఏమన్నా వస్తాము అని అనుకున్నప్పుడు భయం ఉంటది. కానీ వీళ్ళు మ్యాచ్ ఓడిపోయినా కానీ 1 and 2 లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏ ప్లే ఆఫ్స్ లో 3-4 లోకి రారు. కాబట్టి కాన్ఫిడెన్స్, అదొక కాన్ఫిడెన్స్ ఉంటది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఆడతారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మ్యాచ్ ని బాగా. అంటే టెన్షన్ లేదు ఇప్పుడు వాళ్ళకి. మనం ఫస్ట్ సెకండ్ ప్లేస్ మిస్ అయిపోతామా, జస్ట్ 20 రన్ల తేడాతో ఓడిపోతే, లేకపోతే 10 రన్ల తేడాతో ఓడిపోయినా, 30 రన్ల తేడాతో ఓడిపోయినా మనకు ప్లేస్ మారుతుంది అనే టెన్షన్ లేదు. వీళ్ళకు ప్లేస్ మారాలి అని అంటే దాదాపు 100+ పైగా పరుగులతో ఓడిపోవాలి ఆర్సీబీ, అప్పుడు కానీ మారదు. కాబట్టి అది ఛాన్స్ లేదు. కాబట్టి ప్రశాంతంగా ఆడతారు. ఫస్ట్ బ్యాటింగ్ వస్తే వికెట్ పడకుండా 6 ఓవర్లు కానీ ప్లే చేయగలిగితే 220+ స్కోర్ పోతుంది. మీరు అంటున్నట్టు భువనేశ్వర్ బౌలింగ్ కూడా ఏమైనా మ్యాచ్ని మార్చేసిందేమో చూద్దాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ కిరణ్ గారు, అదేవిధంగా సుధీర్ మహావతి గారు, అలానే మా కరెస్పాండెంట్ హరికృష్ణ, ముగ్గురికి ధన్యవాదాలు మ్యాచ్కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చినందుకు. సో మొత్తం మీద ఇవాళ హోరాహోరీ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉప్పల్ వేదికగా కూడా సాయంత్రం మ్యాచ్ ఉండబోతుంది. చాలా హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు, ఒకవేళ ఇటు మనం చూసుకుంటే కనుక ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్కి వెళ్తుందా జీటీని దాటేసి? ఇప్పటికే టాప్ 1లో ఉన్నటువంటి బెంగళూరు మరి గెలిచే వెళుతుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూద్దాం. అప్డేట్స్ కొనసాగుతాయి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.